సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నాను అండి. సో గైస్, న్యూస్ స్టార్ట్ చేసిన ఒక విషయం అండి. సో ఇది గల్ఫ్ న్యూస్, గల్ఫ్లో వార్తలు తెలియదని చెప్పి నా ఛానలే. ఎందుకంటే ఇది బ్యాకప్ కోసం అండి. ఈ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ ఛానల్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో దయచేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. అందులో ఒక వీడియో ఉంటుంది, ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం అప్లోడ్ చేసిన వీడియో. ఓకే, సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే 1291 మంది పౌరసత్వం రద్దు చేశారండి. ఎందుకంటే వీళ్ళు నకిలీ పత్రాలు సమర్పించి పౌరసత్వం తీసుకున్నారు. ఇప్పుడున్న ఈ కోవిడ్లో ఉన్న యుద్ధ వాతావరణం దృష్ట్యా నకిలీ ఎవరైతే వ్యక్తులు పేపర్లు సబ్మిట్ చేసి పౌరసత్వం తీసుకున్నారో ఇది దేశానికి ప్రమాదం అని చెప్పి వారి పౌరసత్వం రద్దు చేసేస్తున్నారు. నెక్స్ట్ అల్దూస్ బ్యాచిలర్ ఇళ్లలో అధికారులు కరెంటు ఇది వాటర్ కట్ చేసేస్తారండి. సో నెక్స్ట్ వాతావరణం కొంచెం డస్టీగా ఉంది కోవిడ్లో. నెక్స్ట్ ఈ మధ్యన యుద్ధాల వల్ల కువైట్ యొక్క నైబర్ దేశాలు ఏవైతున్నాయో భారీగా నష్టపోయాయి. సో అది మీకు తెలిసిన విషయం. అయితే ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే దేశం యొక్క ఆర్మీ స్ట్రాంగ్గా లేకపోతే చాలా ప్రమాదకరం అని చెప్పి ఇప్పుడు కువైటు తన యొక్క దేశం యొక్క ఆర్మీని మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రత్యేకమైన బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు. ఓకే, సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో కిరాణా దుకాణాల్లో పొగాకు, మాంసం, గుడ్లు, కూరగాయలు అమ్మడం నిషేధించారు. ఓకే, నెక్స్ట్ సౌదీలో టెంపరేచర్ 53 డిగ్రీలకు చేరుకుందండి. తర్వాత సౌదీలో ఎడారిలో తప్పిపోయిన వారి కోసం ప్రత్యేకమైన ఒక ఆవిష్కరణ ఏర్పాటు చేశారు. పెద్ద టవర్లు ఏర్పాటు చేసి గ్రీన్ కలర్ లైట్లు వెలుగుతాయన్నమాట. వాటిని చూసి వాటి దగ్గరికి వస్తే అక్కడ వాటర్ టెలిఫోన్ అన్నీ ఉంటాయన్నమాట. ఓకే, తర్వాత ఇంకో విషయం ఏంటంటే జద్దా టు మక్కాకి వెళ్ళాలంటే కేవలం 5 నిమిషాలు హైపర్ లూప్ ట్రైన్ ద్వారా ఇది సాధ్యం అండి. సో సౌదీలో రాబోతుంది. జద్దా టు మక్కా వెళ్ళండి 5 నిమిషాలు. ఓకే, తర్వాత ఈ హైపర్ లూప్ ట్రైను గంటకి 1250 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందంట. సో రియాద్ టు జద్దా వెళ్ళాలంటే 46 నిమిషాలు, రియాద్ టు దుబాయ్ వెళ్ళాలంటే 51 నిమిషాలు అంటండి. చూడండి ఎంత వేగంగా ప్రయాణం చేయొచ్చు, ఎంత టైం సేవ్ అవుతుందో. యుఏ విషయానికి వెళ్తే ఏజెంట్లు మోసాల వల్ల సో కొందరు తెలుగు మిత్రులు మోసపోరని చెప్పి మన న్యూస్లో చెప్పాను కదండి. సో చాలామంది మిత్రులు షేర్ చేశారు. అయితే సెట్టిబల్జీ ఐక్య సంఘం వారు ఈ మోసపోయిన తెలుగు మిత్రులకి అండగా నిలిచారు. వాళ్ళకి కొంత ఆర్థిక సాయము, ఆహారం యొక్క హెల్ప్ చేస్తున్నారు. సో వారికి కనీస వసతులు కూడా లేవంటండి ఈ మోసపోయిన వాళ్ళకి. సో మరి ఏమో మెయిన్ ఆ ఏజెంట్లను పట్టుకోవాలి. నెక్స్ట్ ఇల్లీగల్గా రూమ్స్ పార్టిషన్ చేసి ఆ రెంట్కి ఇస్తారు కదా, అటువంటి బిల్డింగ్ల పైన అధికారులు ఈ క్రాక్ డౌన్ చేస్తున్నారు. అటువంటి బిల్డింగ్లు మొత్తాన్ని బిల్డింగ్ అంటే అటువంటి వాళ్ళని అదుపులో తీసుకుంటున్నారు. సో ఈ విధంగా పార్టిషన్ చేసేయకూడదు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుందని చెప్పి సో ఇటువంటి వారిపైన చర్యలు తీసుకుంటున్నారు. తర్వాత 25.2 మిలియన్ రెసిడెన్సీ వీసాల ఫ్రాడ్ని కనుగొన్నారు. అంటే ఈ రెసిడెన్సీ వీసాలు సేల్ చేస్తున్నారు. కొన్ని ప్రత్యేకంగా సంవత్సరాలుగా ఏర్పడి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఓకే, వామన్ విషయానికి వెళ్తే గల్ఫ్ వచ్చి మోసపోతున్నారు చాలామంది. అయితే ఏజెంట్ తన స్వలాభం కోసం సో ఎక్కువ డబ్బులు తీసుకుని వీళ్ళు ఇళ్లలో పనికి పంపిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వీళ్ళు తిరిగి ప్రాబ్లం క్లియర్ చేయలేకపోతున్నారు, రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు. సో తిరిగి ఇండియాకి వెళ్ళిపోవాలంటే లక్షల రూపాయలు కట్టమంటున్నారు. తర్వాత కొందరు యొక్క ఇంట్లో ప్రమాదవశత్తు కానీ అనుకోకుండా ఇంట్లో ఎవరైనా మరణిస్తే అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళడం లేదు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి మనుషులు తెచ్చుకొని అరబ్ వాళ్ళని పంపరు. సో పంపిన ఏజెంట్ ఏమో రెస్పాండ్ అవ్వడు. అతని వల్ల కాదు, వాళ్ళకంత సీన్ ఉండదు. సో చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. సో ఇలాంటి 2 మహిళలు వామన్లు ఇబ్బంది పడుతున్నారు. హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం కామెంట్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఓకే, తర్వాత వీసా లేని 13 మందిని ఆఫ్రికా వాళ్ళని అరెస్ట్ చేశారు వామన్లు. నెక్స్ట్ సలాలలో కొబ్బరి నీళ్ళు తాగుతున్నారా? అయితే జాగ్రత్త. సలాలలో కొబ్బరి నీళ్ళు తాగుతున్నారు. అయితే 53 షాప్స్ని అధికారులు సీజ్ చేశారంట. కారణం అంటే వీళ్ళు కొబ్బరి నీళ్ళు పంచదార కలిపేస్తున్నారంట. ఇది రూల్కి విరుద్ధం. తర్వాత అరటిపళ్ళు ముగ్గేయడానికి ఏమో కెమికల్స్ వాడేస్తున్నారంట. సో అధికారులు ఈ షాపుల మీద చెక్ చేసి వాటిని బంద్ చేశారు. సో నెక్స్ట్ బెహ్రెన్ విషయానికి వెళ్తే మనామాలో బంగారం దొంగతనం చేశారు. 100 గ్రాములు ఒక మన షాపు నుండి వాళ్ళని అరెస్ట్ చేశారు అధికారులు. తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక 38 సంవత్సరాలు ఒక బెహ్రైనీ వ్యక్తి కారు మీద పెట్రోల్ వేసి కాల్ చేశాడండి. అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత హెచ్ఎం కింగ్ గారు హిజ్రీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత జూలై 1 నుండి ప్రైవేట్ వెహికల్స్ హెవీ వెహికల్స్ అన్నీ ఇక్కడ చెకింగ్లు చేస్తారంట. సో ఖతర్ విషయానికి వెళ్తే ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ తర్వాత సో ఖతర్లో మీటింగ్ అయిందని యుఏ అధ్యక్షులు
ఖతర్కి వచ్చారు. సో భేటీ అయ్యారు. మరి యుద్ధం మరొకసారి రిపీట్ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇరాన్ అధ్యక్షులతో కానీ ట్రంప్ గారితో కానీ ఎటువంటి స్టెప్స్ ముందుకెళ్ళని చెప్పి వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. సో తర్వాత హల్బది ఇంటర్చేంజ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు 1 month వరకు క్లోజ్లో ఉంటుందండి, July 1 నుండి. సో నెక్స్ట్ ఈ హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక అప్డేట్ అండి. సో అధికారులు తెలియజేశారు, మీ యొక్క ఫ్లైట్స్ స్టేటస్ నార్మల్గా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్లైట్స్ రావడం పోవడం నార్మల్ అయిపోయింది. సో మీ ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి రావచ్చు అని చెప్పి తెలియజేశారు. ఓకే, ఇదండి సంగతి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.